యెషయా గ్రంథము 41వ అధ్యాయము 5 నుండి 10 వచనాల్లో 10వ వచనం ఒకసారి చివరి 2 మాటలు. నీకు తోడు ఎన్నాను చదవండి. నీవు నా దాసుడవనయో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిననియో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీకు సహాయము చేయువాడను నేనే. ప్రియ సంగమా, ఈరోజు మన అంశము సహాయము, హెల్ప్. ఈరోజు మన అంశము ప్రభు అంటాడు, దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయము చేయబడను నేనే. నీకు సహాయం, అది ఏ సహాయము? అది అనారోగ్యమైతే ఆరోగ్యమైన సహాయము, అది అప్పు అయితే అప్పు తీర్చే, రుణం తీర్చే సహాయము, అది చదువు అయితే చదువులు ఉన్నత స్థితికి నడిపించే సహాయము, అది వివాహం అయితే మంచి జీవిత భాగస్వామాన్ని కట్టే సహాయము. ఏ సహాయము? చావు బ్రతుకుల్లో ఉంటే వారిని మరణం స్థితి నుండి లేవనెత్తారు. ప్రతిదీ కూడా ప్రభువు మనకు చేసేది సహాయమే. ఆయన మనకు సహాయం చేయాలని మాట ఎప్పుడన్నారంటే, దేవుడు ఇశ్రాయేలుతో గల సంబంధాన్ని వివరిస్తూ వాళ్ళని బలపరుస్తూ మిమ్మల్ని ఆదుకుంటాను, మిమ్మల్ని ఆదుకొని వాడని నేనే, మీకు సహాయం చేయవాడని నేనే అని ఈ వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మరి సహాయం చేస్తానంటున్నాడు కదా. దేవుడు మనకు సహాయం చేయాలంటే మనమేమి చేయాలి? నేను నీ కుటుంబంలోకి వస్తాను, నేను నీ జీవితంలోకి వస్తాను, నేను నీ బిడ్డల్లోకి వస్తాను, మీకున్న ప్రతిదీ నేను తీర్చి నేను మీకు సహాయం చేసి నేను మిమ్మల్ని ఆదుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనకు. దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి కదా. మన జీవితంలో అది నెరవేరాలంటే మరి మనం ఏం చేయాలా? మనం ఏమి చేస్తే దేవుడు చెప్పిన వాగ్దానము, దేవుడు ఇచ్చిన మాట మన జీవితంలో నెరవేరిది అని మనం గమనించినట్లే ప్రియ సంగమా, మనము మొట్టమొదట కీర్తన 115వ కీర్తన గ్రంథం 115 9-10 వచనాలు చదవ. 9వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము. 11వ వచనం కూడా చదవండి. యెహోవాయందు భయభక్తులు గలవారలారా యెహోవాయందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయం అని లేదా? ఆయన వారికి సహాయం కేడము. ప్రియ సంగమా, ఈ అధ్యాయంలో గమనిస్తే ఈ కీర్తనలో 115వ సంకీర్తనలో గమనించినట్లయితే ఆయన వారికి సహాయము, వారికి కేడము. ప్రభు అన్నాడు, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు కదా. ఇశ్రాయేలీయులారా, దేవుడు మీకు సహాయం చేస్తాను, నేను మీకు సహాయం చేస్తాను. ప్రతి మాట మనం దేవుడు మనకు సహాయం చెయ్యాలి అంటే మనం మొట్టమొదట ఏం చెయ్యాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుడు మనకు సహాయం చేయాలా, మన జీవితంలో అద్భుతాలు జరగాల, మనం ఆయన చేసిన మేళ్లు ఉపకారాలు పొందుకోవాలా, ఆయన సహాయము మనం అనుభవించాలి అంటే మనము ఆయన యందు ఎట్లా ఉండాలి అంటే ఆయన యందు నమ్మిక ఉంచాల. మనం మొట్టమొదట ఆ నమ్మిక ఎట్లా ఉండాలంటే విశ్వాసంతో కూడిందై ఉండాల, విశ్వాసంతో కూడిందై ఉండాల. మరి మనుషులు సహాయం చేస్తారు కదా, మనుషులు సహాయం చేస్తే ప్రభు అన్నాడు, మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు సహాయం చేస్తే ఉంటారంటే మేము సహాయం చేస్తాము, మా వల్లే ఉన్నత స్థితికి వచ్చారంటారు, మేము సహాయం చేస్తాము, మా వల్లే ఎంత అయ్యారంటారు. కానీ దేవుడు ఈ రోజు వరకు ఎవరెవరి వయసు ఎంత ఉందో, ఎవరెవరి జీవితాలు ఎంత ఉన్నాయో అంతవరకు కూడా దేవుడు కాపాడి మనకి ఎన్ని సహాయాలు చేస్తుంటాడు, ఎన్ని సహాయాలు చేస్తుంటాడు. కానీ దేవుడు ఎప్పుడైనా నేను మీకు సహాయం చేశాను, మీరు ఇంత స్థితికి వచ్చారని అన్నాడా? దేవుడు ఎన్నడూ అలా అనడు కూడా. మనుషులైతే నేను వారికి అది చేశాను, వీరికి ఇది చేశాను, వారికి ఆ సహాయం చేశాను, ఈ సహాయం చేశాను, సహాయం మర్చిపోయారు, గ్రాటిట్యూడ్ లేదంటారు, కృతజ్ఞత లేదంటారు. కానీ దేవుడు మన పట్ల చేసిన సహాయానికి మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను మీకు సహాయం చేస్తాను కదా, నేను మీకు సహాయం చేయాలని మీరేం చేయాలంటే మీరు నా యందు నమ్మిక ఉంచాలి. మరి మనుషుల సహాయం వ్యర్థం అంటారు కదా, మనుషుల సహాయం వ్యర్థమే, కానీ దేవుని సహాయము ఉత్తమం. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల సహాయం వ్యర్థము, కానీ దేవుని సహాయము ఉత్తమం. అయితే ఇక్కడ ఒక మాట మనం ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుణ్ణి నమ్మటం సురక్షితమేనా? మన జీవితంలో దేవుణ్ణి నమ్మటం సురక్షితమేనా? అవును, నమ్మటానికి ఆయన ఒక్కడే సురక్షితమైన వాడు. మనం ఏమనుకోవాలంటే
ఎవరైనా వచ్చి మీరు దేవుని నమ్ముతున్నారు కదా, మరి మీకు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మీ కుటుంబాల దుఃఖం వస్తుంది, మీకు అప్పులు ఉన్నాయి, మీ కుటుంబాల మరణాలు వచ్చినాయి, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, ఆయన తప్ప ఎవరూ లేరంటారు కదా, మరి మీరు ఇంత చేశారు, మీరు దేవుని నమ్మటము మీకు ఉత్తమమేనా, సురక్షితమేనా అంటారు కొంతమంది. ఎవరు? సాతాను వారిలోకి ప్రవేశించి నీలో ఉన్న విశ్వాసాన్ని పడగొట్టడానికి సాతాను వేసే ముళ్ళు లాంటి చిక్కు అని. దేవుని నమ్మటం సురక్షితమేనా అంటే అవును. ఆయన నమ్మటము సురక్షితమా? ఆయన ఒక్కడే సురక్షితమైన వాడు. లోకములో ఎవరు కూడా సురక్షితమైన వారు కాదు. తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైన, బంధువులైన, రక్త సంబంధికి ఎవ్వరూ కూడా అందరూ ఉంటారంటారు, అంతము వరకు ఉంటారంటారు. ఆ బంధాలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ సురక్షితమైన దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, హెబ్రీలు 11:6 ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మలేను కదా. ఇక్కడ ఈ మాటలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడనియో నమ్మి రావాలా. 4 విషయాలుంటాయి. విశ్వాసం ఉండాలా, ఆయన ఎద్దుకు రావాలా, ఆయన 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 ఉన్నాడని నమ్మాలా, ఆయనను వెతకాలా. ఆ 4 మన జీవితంలో ఉంటే విశ్వాసం ఉండాలి మొట్టమొదటిది, ఆయన ఎద్దుకు రావాలా రెండవది, ఆయన ఉన్నాడని నమ్మాలా మూడవది, ఆయనను వెతకాలా నాలుగవది. ఈ 4 మన జీవితంలో ఉంటే ఆయన మనకు ఫలం దయచేస్తాడు, అంటే మనకు సహాయం దయచేస్తాడు. ప్రియ సంగమా, నువ్వు ఫెయిత్ఫుల్ గా దేవుని ఎద్దుకు రావాలా. ఫెయిత్ఫుల్ గా అంటే విశ్వాసంగా దేవుని ఎద్దుకు రావాలా. అప్పుడు ఫ్రూట్ఫుల్ లైఫ్ నీకు వచ్చిందంట. ఫెయిత్ఫుల్ గా నువ్వు దేవుని ఎద్దుకు వస్తే ఫ్రూట్ఫుల్ లైఫ్ నీకు దేవుడు అంటే మంచి ఫలములు, మంచి సహాయము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో ఆయన ఎద్దుకు వస్తే. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ 4 పదాలను గమనిస్తే ఆయన ఫలము దయచేయవాడు. ఆయన ఎద్దుకు వచ్చే వారికి ఆయన ఫలము దయచేవాడు, లేదా ఆయన సహాయము చేయవాడు. ఫలము దయచేస్తాడు, లేదా దానికి మరొక అర్థము సహాయము చేయవాడు. నీ ఇంట్లో మనం ఏదైనా, ఎవరింట్లోనైనా అందరికి ఇళ్ళు ఉంటాయి, లేదా అందరికి తోటలు ఉంటాయి, అందరికి పొలాలు ఉంటాయి, లేదా ఏదైనా మనం ఎక్కడున్నా మనం ఉన్న స్థితిలో చిన్న చిన్న మొక్కల్ని పెట్టుకుంటాం. ఒక పూలకొండిలోనో ఎక్కడ తోటలోనో గార్డెన్లో మనం మొక్కల్ని పెట్టుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్న ఒక గులాబీ మొక్కకి ఒక గులాబీ పువ్వు వచ్చినా, ఒక మల్లె పువ్వు వచ్చినా దాన్ని తెంపి మనం ఏం చేస్తాం? ఒక బౌల్లో వాటర్ పోసి దానిలో దాన్ని పెడతాం. మనం ఎన్నిసార్లు ఇంట్లోకి తిరుగుతూ ఉంటామో అన్నిసార్లు ఆ ఫ్లవర్ మనల్ని చూస్తుంది, మనం దాన్ని చూస్తాం. అవునా కదా? ఎన్నిసార్లు ఇంట్లోకి వస్తాము, మనం ఇంట్లోకి వచ్చిన ప్రతిసారి ఆ టేబుల్ మీద ఉన్న ఆ ఫ్లవర్ మనల్ని ఆకర్షించింది. అది మనల్ని ఆకర్షించింది, మనము దానిని ఆకర్షించుకునేటట్టు దాని వైపు చూస్తూ ఉంటాం. దాని అందంగా కనిపిస్తుంది, పరిమళంగా ఉంటది, సువాసన మన ముక్కులకు తాకుతూ ఉంటది. ఏది? అది బాగా ఉన్నంతసేపు. అదే ఒక వాక్యాన్ని ఉదయకాలం లేవటంతోనే ప్రార్థన చేసుకుని ఒక వాక్యం బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు చదివిన లేఖన భాగంలో ఒక వాక్యము ఏదైనా నీ హృదయాన్ని తాకితే ఆ తాకిన వాక్యము ఒక పేపర్ మీద కానీ దేని మీద కానీ రాసుకొని నువ్వు తలుపు మీద అంటించుకుంటే నువ్వు ఎన్నిసార్లు ఇంట్లోకి వచ్చి బయటికి వెళ్తావో అన్నిసార్లు నువ్వు ఆ వాక్యాన్ని చూస్తావా లేదా? నువ్వు ఇంట్లోకి వచ్చిన ప్రతిసారి ఆ వాక్యం ఈ రోజు నేను చదివాను, ఆయన ఫలము దయచేయవాడు, నేను నీకు సహాయం చేస్తానన్నాడు అనే మాట మనం పొద్దున చదువుకున్నాం కదా. ఆ చదువుకున్న మాట మన మైండ్ లోనే పెట్టుకోవాలి, లేదా ఒక పేపర్ మీద రాసుకుని మన దానికి గోడకి లేదా తలుపు కట్టించుకుంటే మనం లోపలికి వచ్చి వెళ్లే ప్రతిసారి కూడా ఆ వాక్యం మనల్ని ఆకర్షించింది. ఆ వాక్యానికి మనం ఆకర్షితులు అవుతాం. అంటే ఆ రోజు వాక్యం నీ హృదయంలో నిలబడిపోయింది. ప్రియ సంగమా, దేవుని బిడ్డారా, ఫ్లవర్ అయితే అది వాడిపోవచ్చు, రాలిపోవచ్చు. వాక్యము వాడిపోదు, రాలిపోదు. నీ హృదయంలో అది స్థిరపరచబడి ఉంటది. ప్రతి దినము ఆ వాక్యం మనల్ని అలా తాకుతా ఉంటే ఆ మహిమ, ఆయన ఆత్మ మన హృదయంలోకి వస్తా ఉంటుంది. ఆయన మహిమ, ఆయన ఆత్మ మన హృదయం. ఎంతమంది ప్రతి దినము వాక్యం చదువుతున్నారో లేదో తెలియదు, కానీ నేను చాలాసార్లు చెప్పాను, వాక్యము చదవని వాళ్ళు ఆహారం తినవద్దని చెప్పాను కదా చాలాసార్లు.
వాక్యం చదవకపోతే ఆహారం తినకండి అని చెప్తా. ఎందుకు? మన శరీరానికి ఆహారము ఎంత అవసరమో మన ఆత్మకు వాక్యము అంత బలం. వాక్యపు ఆహారాన్ని మనం తీసుకోము, శారీరక ఆహారాన్ని మాత్రం 3 పూట్ల మనం తింటామే. వాక్యపు బలంతో మనం జీవించబడాలి. ప్రియ సంగమా, ఈ సత్యాన్ని చాలా మంది పరిశుద్ధులు జ్ఞాపకం చేస్తున్నారు. దీనివల్ల నేను నీకు సహాయం చేస్తానని పాత నిబంధనలు దేవుడు చెప్పాడు కదా. అబ్రహామా నీకు సహాయం చేస్తాను, ఇస్సాకు యాకోబులారా ఇశ్రాయేలీయులారా మీకు సహాయం చేస్తా చెప్పాడు. ఆ మాటలు వాళ్ళు పట్టుకున్నారా లేదా? పట్టుకున్నారు. అంటే మోషే దాన్ని ఎత్తిపట్టాడు, యేసేపు దాన్ని ఎత్తిపట్టాడు, ఇస్సాకు ఎత్తిపట్టాడు, ఇజ్రాయేల్ ఎత్తిపట్టారు, అపొస్తలులు ఎత్తిపట్టారు. గమనించండి, ఒక పెద్ద లిస్టే ఉంటది, ఇక్కడ. పరిశుద్ధులు, ఈ సత్యాన్ని రుజువు చేసిన పరిశుద్ధులు ఉన్నారు. పాపులతో కూడా పెద్ద లిస్టే ఉంటే ఆయన మహిమ బయలుపరచబడతా ఉంటాయి. ఆయన ఇచ్చిన ప్రతిఫలం లేదా సహాయం గురించి ఒక్కొక్కళ్ళు వారి జీవితంలో ఒక్కొక్క వృత్తాంతం అనేది రాయబడింది. క్రొత్త నిబంధనలు చూడవలసిన లేదు, కానీ ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు కదా, 10 నాణాల మీద లేదా 10 వాటి మీద నమ్మకంగా ఉన్నాడు కదా. 10 మేణాలు ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉంటే అధికారి ఏమన్నాడు? నువ్వు మంచి గృహ నిర్వాహకుడికి, నీకు 10 పట్టణాలు ఇస్తున్నాను అన్నాడు కదా. 5ను 10 చేశాడు కదా. నీకు నేనేమన్నాడు? 10 పట్టణాలు ఇస్తాడు కదా. అంటే మంచి నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. 10 పట్టణాల మీద అధికారాన్ని తీసుకున్నాడు. ఎందుకు? దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆ యజమాని యందు కూడా విశ్వాసం ఉంచాడు. అంత మాత్రమే కాదు, మరి రెండవదిగా మనం గమనించినట్లయితే నమ్మకంగా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నమ్మకంగా వచ్చాడుగా. పిలిచినప్పుడు నమ్మకంగా వచ్చాడు. 10 సార్లు పైన జ్ఞాపకం పెట్టుకున్న 10 సార్లు పైన దేవుడు అబ్రహామునకు 10 సార్లు ప్రత్యక్షమయ్యాడు. చివరిసారి ప్రత్యక్షమైంది మోరియా కొండ మీద. నమ్మకం చూపించాడు కదా అబ్రహాం. మాట విని నమ్మాడు, అది నీతిగా ఇచ్చాడు కదా దేవుడు. ఆ నీతి లేదా ఆ నమ్మకము మళ్ళా లాస్ట్ పరీక్ష పెడుతున్నాడు. నీకు ఒక్కగానొక కుమారుని నేను చూపించు పర్వతంలో మోరియాకు వెళ్లి దాని మీద బలిగా అర్పించయ్యా అంటే అక్కడ ఏమి కనపరిచాడయ్యా అంటే విశ్వాసాన్ని కనపరిచాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుంట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుంట అసాధ్యం. కాబట్టి అబ్రహాము విశ్వాసాన్ని కనబర్చాడు. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, కాబట్టి ఫలము పొందుకున్నాడు. ఏ కుమారుని అయితే తీసుకుని ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళిపోయాడు వాళ్ళు ఇవ్వటానికి, మళ్ళా ఆ కుమారుని తిరిగి కిందకి తీసుకుని కిందకి దిగి వచ్చాడు. అంటే విశ్వాసాన్ని కనబరచగా ఫలం ఇచ్చాడా లేదా దేవుడు? కుమారునే తిరిగి తనకిచ్చాడు కదా. కుమారుని బలిగా అర్పించనివ్వకుండా ఆటంకపరిచాడు కదా, గొర్రె పొట్టేళ్ళని ఇచ్చాడు కదా. అంతేకాదు, ఇంకా గమనిస్తే ఇస్సాకును అక్కడ బలి ఇవ్వడానికి వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చాడు. మీకు గుర్తుందా? నమ్మకము విశ్వాసము నోవాహు కూడా కనపరిచాడు. ఓడను తయారు చేయనప్పుడు 500 సంవత్సరాల వయసులో నోవాహుకి దేవుడు ప్రత్యక్షమై చెప్పినప్పుడు నమ్మకం కనపరిచాడు కదా, విశ్వాసాన్ని కనపరిచాడు కదా. సొంత ఓడను తయారు చేసి తన కుటుంబం ఓడలోకి వెళితే సంవత్సర కాలం పాటు తీరు తెన్ను తెలియదు, ఒడ్డు తెలియదు, దరివేది ఎక్కడుందో తెలియదు. సంవత్సర కాలం పాటు ఆ ఓడలోనే ఉన్నారు కదా. ఆ ఓడకు నావికుడు డ్రైవర్ గా ఎవరున్నారు? ప్రభువే కదా ఉంది. ప్రభువే ఉండి సంవత్సర కాలం పాటు నమ్మి తన సొంత ఓడలో నమ్మి విశ్వాసం కనపరిచి సొంత ఓడలో ఉన్న నోవాహుని భూమి మీద తన కుటుంబాన్ని మాత్రమే స్థిరపరిచి ఫలం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఫరోను ఎదుర్కోవడానికి మోషేను బలపరిచి పంపించాడు కదా. ముందు ఆటంకాలు చేసిన మోషే నమ్మాడు, తర్వాత విశ్వాసంతో ఫరోను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. వెళ్ళినందుకు ఫలితముగా ఆ ఇజ్రాయిల్ అంతా నడిపించిన నాయకత్వాన్ని దేవుడు ఇచ్చాడు, ఫలం ఇచ్చాడు కదా. అంత మాత్రమే కాదు, ఏలియా చూసుకుంటే ఏలియా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఆకాశము నుండి అగ్ని దిగి రావాలని ప్రార్థన చేస్తే వచ్చింది ఆ ఫలము. అంతమంది ప్రవక్తలు, అర్థమేదేవి గాని బయలు ప్రవక్తలు గాని అంతమంది ఉంటే అంతమంది ముందు వారు ప్రార్థన చేసిన ప్రార్థన ఫలం లేదు. గాని ఏలియా ఒకడు ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వారందరికీ నేను ఉన్నవాడను, అది సహాయము చేయవాడు నేను ఫలము ఏలియాకి దయచేసి ఏలియాను నిలవబెట్టాడు కదా. ప్రియ సంగమా, ప్రతిదీ గమనిస్తే నూతన నిబంధనకు వచ్చేటప్పటికి గలిలయ సముద్రంలో తుఫాను రేగింది. పేతురు కూడా ఆ ఓడలో ఉన్నాడు కదా. ప్రభు ఆ ఓడలో ఉన్నాడు.
శిష్యులు ఉన్నారు. ప్రభువు నీటి మీద నడిచి వస్తూ ఉంటే నీటి మీద దిగి నడవటమే విశ్వాసానికి చివరి మెట్టు అనుకొని, ప్రభువా నీవే అయితే నేను కూడా వస్తానని నీటి మీద నడవటానికి ప్రభువును చూస్తూ దిగాడు కదా. విశ్వాసంలో దిగాడు, కానీ మానవ స్వరూపాన్ని బట్టి జారిపోతూ ఉంటే లేపడానికి లేపి ఫలం ఇచ్చాడు కదా దేవుడు. అదే చివరి మెట్టు అయితే ఆ మెట్టును నిలవబెట్టిన వాడు ప్రభువే కదా ప్రియ సంగమా. అంతేకాదు, అల్ప విశ్వాసంతో రాత్రి పూట సమాజ మందిరపు అధికారి అయిన నికోదేము ప్రభువు ఎందుకు వచ్చాడు కదా. రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలయ్యా అని వచ్చి ఫలం పొందుకున్నాడు కదా. ఒక్కొక్కళ్ళు సుదూర తీర ప్రాంతాల నుండి 2.5 సంవత్సరాల పాటు ప్రయాణం చేసుకుంటూ దారను చూచి నడిచి వచ్చారు కదా జ్ఞానులు. ప్రభువులకు సాగిల పడగా వారి హృదయం ఆనందంతో నింపబడి ఫలం పొందుకున్నారు కదా. దూత చెప్పిన మాట విని తమ మందల్ని విడిచిపెట్టి ప్రభువు ఎద్దుకు పరిగెత్తుకుంటూ వచ్చారు కదా గొర్రెల కాపర్లు. వారు ఫలం పొందుకున్నారు కదా. అంటే నా యొద్దకు వచ్చు వారికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుంట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మాలి అని చెప్పిన ఈ రోజు మన వాక్యము నమ్మితే ఆయన మనకు సహాయం చేస్తాడు, లేదా మనకు ఫలము ఇస్తాడు. నూతన నిబంధనల విశ్వాసానికి ఫలము సహాయం తప్పక చేస్తాడు. ఇంత మందికి దేవుడు బయలుపరిచి ఇంతమందిని విశ్వాసంలో వారికి ఫలం దయచేశాడని లేఖనాలు రాయబడ్డాయి. అట్టి వారిలో విశ్వాసాన్ని నమ్మకాన్ని కనబరిచిన వాళ్ళు ఎవరయ్యా అంటే యాయీరు ఒకడు. విశ్వాసాన్ని నమ్మకాన్ని కనబరిచిన వారిలో లూకా సువార్త మత్తీలో ఉంది, మార్కులో ఉంది, లూకాలో ఉంది, యోహానులో లేదు ఈ విషయం. లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనం చూడండి. అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు ఒకడు వచ్చి యేసు పాదముల మీద పాడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చాలా సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి మత్తయి సువార్తలోనైతే తన కుమార్తె చనిపోయింది అని ఇవ్వబడింది. లూకాలో మార్కులో తన కుమార్తె చావటానికి సిద్ధముగా ఉన్నది అని అడిగాడు. గమనించండి, యాయీరు అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే ఆయన వెలిగించును. యాయీరు అనే మాటకు అర్థము ఆయన వెలిగించును అనే అర్థము. యాయీరు అనే పేరు బైబిల్ గ్రంథంలో 5 సార్లు ఇవ్వబడింది. 5 ఉన్నారు, 5 సార్లు కాదు, 5 ఉన్నారు. యాయీరు అనే పేరు గలవాళ్ళు 5 యాయీర్లు ఉన్నారు. మనం చెప్పుకుంటుంది మత్తయి, మార్కు, లూకాలో ఉన్న సమాజ మందిరపు అధికారి అయిన యేసుక్రీస్తు కాలములో సమాజ మందిరపు కపెర్నహూమునకు సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు గురించి మనం చెప్పుకున్నాం. ఇతను చరిత్ర ప్రకారము కపెర్నహూము వాస్తవ్యుడు. యూదులకు దేవాలయం లేదు కదా. నెబుకద్నెజర్ కాలంలో పడగొట్టబడింది కదా, సొలొమోను కట్టింది. తర్వాత ఎజ్రా, నెహెమియా, జెరుబాబెలు కట్టింది. అవి కూడా అది పునర్నిర్మాణం చేస్తే అది అయిపోయింది కదా. హేరోదు కట్టింది కూడా క్రీస్తు శకం 70లో పడగొట్టబడింది. ఇంకా దేవాలయం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 2000 సంవత్సరాలైనా 3000 సంవత్సరాలు మనకి దేవాలయం అనేది లేదు. 2000 సంవత్సరం నుండి యెరూషలేములో దేవాలయం లేదు. మరి ఎక్కడ ఆరాధన చేస్తారా అంటే చిన్న మనకలాగా చిన్న దేవాలయాలు నిర్మించుకుని సునగోగులు అంటారు, లేదా సమాజ మందిరాలు అంటారు. అటువంటి సమాజ మందిరానికి సమాజ మందిరపు అధికారినా ఈ యాయీరు అనేది సమాజ మందిరపు అధికారి. కపెర్నహూము వాస్తవ్యుడి చరిత్ర చెప్తుంది. ఆయన వెలిగించును అనే మాటకు అర్థము ఆయనకు ఒక్కటే ఒక కుమార్తె 12 సంవత్సరముల ఈడు గలది. ఆ బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒకదానిలోనైతే ఆమె చనిపోయింది అని కూడా ఉంది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ బిడ్డ చనిపోతుందని అనుకున్నప్పుడు ఆయన ఎట్లా వచ్చాడంటే విశ్వాసంతో వచ్చాడు. ప్రభు వస్తున్నాడు. గమనించండి, యూదులు యేసుక్రీస్తును నమ్మరు కదా, ఆయన్ని వ్యతిరేకిస్తారు, తృణీకరిస్తారు కదా. కానీ ఈయన యూదుల సమాజ మందిరపు అధికారి అయినా తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది. గమనించండి, నికోదేము కూడా అధికారే, మరిమత యేసేపు కూడా అధికారి. ఇలా చాలా మంది అధికారులు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు రహస్యంగా. ఈ యాయీరు అనే అధికారి కూడా తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, అతను కూడా యేసు ప్రభు వారి ఎద్దుకు వచ్చాడు.
యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ దెక్కపోలిన ప్రాంతాలకు వెళ్లి అది ఇటువైపు వాయువ్యంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిచర్య చేసి తిరిగి నువ్వు మా ఊరొద్దయ్య వెళ్ళిపో అని అన్నప్పుడు అక్కడ వారు గెరాసర దేశం వెళ్ళాం అన్నప్పుడు ప్రభు వారు వచ్చేసారు. మళ్ళా కపెర్నహూము ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు గలిలయ దేశంలో జరిగిన సంఘటనలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తూ ఉంటే జన సమూహం వెంటబడుతూ ఉంటే ఈ యాయీరు వచ్చి సాగిలి పడి చదవండి ఆ మాట. ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధం కనుక ఆయన మధ్యలో ఉంటుంది. ఆయన పాదముల ప్రభువు పాదముల మీద సాగిలపడి ప్రభు ఒక సమాజ మందిరపు అధికారి కానీ గమనించండి స్థితిమంతుడు ఆయన అధికారి ఒక సమాజ మందిరానికి అధికారిగా ఉన్నాడు. చాలా గౌరవప్రదమైన హోదా కలిగిన వాడు. గౌరవప్రదమైన హోదా కలిగిన ఆ యాయీరు అంతమంది జనమున్నా ఆయన వచ్చి ప్రభు పాదాల మీద పడి సాగిలపడ్డాడు అన్నది వాక్యం. అంటే ఎట్లా వచ్చాడు? నమ్మకంతో వచ్చాడు, విశ్వాసంతో ప్రభు ఎద్దకు వచ్చాడు. నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంలో ఏంటంటే అసాధ్యం కదా. అంటే నమ్మాడు ఖచ్చితంగా. ప్రభు యొద్దకు వెళితే ఆయన తాకితే నా కుమార్తె చనిపోయే నా కుమార్తె బ్రతికిద్ది అని నమ్మి విశ్వాసంతో ప్రభు యొద్దకు వచ్చాడు. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ప్రభు యొద్దకు రాగా సాగిల పడగా ప్రభు నడ అయ్యా మత్తయిలో ఉంటది ఆమె కుమార్తె చనిపోయింది. చదవండి 9వ అధ్యాయము 13వ వచనం ఒకసారి. అయితే పాపులను పిలవచ్చింది గాని నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరమని కోరుచున్నాను గాని బలని కోరను అని మన వాక్య భావం ఏమంటే మీరు వెళ్లి నేర్చుకోవడం చెప్పాను. మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునా నేను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ఆయన శిష్యులు కూడా వెళ్ళేది. చెప్పమ్మా 9:18 చదువు. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. ఇక్కడ ఇవ్వబడ్డ మాట నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అని చెప్పాడు. అయినను నీవు వచ్చి చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకును. ఎంత విశ్వాసము! చనిపోయిన కుమార్తెను అక్కడికి పెట్టి మత్తయిలో చనిపోయిన కుమార్తెను అక్కడ పెట్టి ప్రభువా ఇప్పుడే నా కుమార్తె చనిపోయింది. ఒక్కగానొక కుమార్తె, ఇంకొక పిల్లలు లేరు. 12 సంవత్సరాల ప్రాయం గల బిడ్డ చనిపోయింది. అయినను నీవు వచ్చి ఆమె మీద ఎంత విశ్వాసము ఎంత నమ్మకం కనపరిస్తే అదే మార్కు లూకాలోనైతేనేమో ఆమె చనిపోవటానికి సిద్ధంగా ఉంది. ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉందని వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకి సాగిలపడి నా కుమార్తె చావటానికి సిద్ధంగా ఉందయ్యా, నీవు వచ్చి ఆమె మీద చేయి ఉంచితే ఆమె బ్రతికిద్దయ్యా అని చెప్పినప్పుడు బ్రతిమాలాడంట ప్రభువుని. బ్రతిమాలగా ప్రభువు అక్కడ రావడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. గమనించండి, మత్తయి మార్కు లూకాలో ఈ ఇచ్చిన ప్రతి చోట యాయీరు వచ్చి ప్రభువును బ్రతిమాలాడు. ప్రభు వెళ్ళటానికి బయలుదేరి వెళుచూ ఉండగా మధ్యలో ఇంకొక అద్భుతం జరిగింది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన వెంటబడి ఆయన రహస్యముగా ఉంది. ఇక్కడ గమనించండి, జనం మీద పడుతూ ఉన్నారు. ఆయన బయలుదేరాడు, జనం మీద పడుతూ ఉన్నారు. రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఆయన వస్త్రం పుట్టింది. ఆయనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. అక్కడ ఆయన నిలవబడిన దానిలో నుండి ప్రభావం పోయింది. ఎవరో నన్ను తాకినప్పుడు ఇంతమంది జనసమూహం పడుతున్నారు కదా శిష్యులు ఉన్నప్పుడు, లేదు నాలో ప్రభావం పోయింది అన్నప్పుడు ఆమె భయపడుతూ వచ్చి అక్కడ జరిగింది చెప్పి సాక్ష్యం చెప్పింది. అంటే సమయం కొంచెం కాలం జరిగింది కదా, కొంచెం సమయం జరిగింది కదా, వెంటనే రావాలి అన్నప్పుడు వెంటనే ప్రభు బయలుదేరారు కానీ ఆలస్యం జరిగింది. ప్రభు బయలుదేరారు కానీ ఆలస్యం జరిగింది. ఆలస్యానికి ప్రతిఫలం ఏమిటయ్యా అంటే ఆ చిన్న బిడ్డ మరణము. ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయినందుకు ఫలము యాయీరుకి ఏమి దక్కిందా అంటే చిన్న బిడ్డ మరణించింది. ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ మధ్యలో వచ్చి జరిగింది చెప్పింది. ఆ సాక్ష్యము నువ్వు సమాధానం గల దానిపై వెళ్ళమ్మా అని సాక్షిని ప్రభు పంపించారు. కొంత సమయం అంతా నడక మీద కదా వెళ్లేది. నడక మీద వెళ్ళేటప్పుడు నడవటం ఆలస్యం అవుతుంది. ఈ సంఘటనలు జరిగేటప్పుడు జనం ఎక్కువ ఉన్నప్పుడు నడక స్లో అవుతుంది. ఈ సంఘటన జరిగినప్పుడు ఇంకొంచెం ఆలస్యం అవుతుంది. సాక్ష్యం చెప్పాలంటే కొంచెం సమయం ప్రళంగా అవుతుంది. ఇది జరిగి అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఉండగానే ఆ దాసుని ఇంటి నుండి యాయీరు ఇంటి నుండి దాసులు వచ్చి కొందరు వచ్చి
నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని బాధ పెట్టవద్దు, ఇబ్బంది పెట్టవద్దు, ఇంకా ఆయన రావాల్సిన పని లేదు, నీ కుమార్తె చనిపోయింది, అయిపోయింది అన్నప్పుడు ప్రభు ఒక మాట, ప్రియ సంగమా, మొట్టమొదట మనం యాయిరులో గమనించవలసింది ఏమిటంటే ఆయన స్థితిమంతుడైన సమాజ మందిరపు అధికారి అయినా మనీష గోత్రీకుడు కూడా గుర్తుపెట్టుకోవాలా. మనీషే గోత్రీకుడు కూడా. మనీష గోత్రీకుడు అంటే ఏసేపు పెద్ద కుమారుడు మనీషే. ఏసేపు పెద్ద కుమారుని వంశము నుండి యాయిరు అని పడితే ఈ మనీష గోత్రీకుడు అయినప్పటికీ ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యాయిరు విశ్వాసముతో దేవుని యందు నమ్మిక ఇచ్చి ప్రభు ఎదుకు వచ్చాడు, సాగిలపడ్డాడు, విశ్వాసంతో సాగిలపడ్డాడు, ప్రభువుని బతిమాలుకున్నాడు. అయ్యో నా స్థితి ఏమిటి, నా హోదా ఏమిటి, నేను ఈయన ఎదుట సాగిలపడితే తర్వాత ఈ ప్రజలు నన్ను ఏమనుకుంటారని తన హోదా, తన స్థితి, తన పరిస్థితులు ఏమీ పట్టించుకోలేదు. కానీ ఆయన హృదయంలో ఉన్న గురి ఏమిటయ్యా అంటే నా బిడ్డ బ్రతకాలి, ప్రభువు రావాలి. ఆ రెండే గురిగా పెట్టుకున్నాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలు కాలేరు కదా, కానీ తన విశ్వాసాన్ని నమ్మకంతో కనబరిచాడు. ప్రభువు ఎద్దుకు వచ్చాడు. విశ్వాసం తన ఎద్దుకు వచ్చు వారికి ఆయన వెతికే వారికి ఫలము దయచేస్తాడు. నమ్మాలా, అది నమ్మితేనే మనకు సహాయము. నమ్మితేనే మనం ఎలా ఉండాలి. మన అంశం ఏంటంటే దేవుని యందు మనం నమ్మిక ఉంచాలా. యాయిరు దేవుణ్ణి నమ్మి వచ్చాడు. యాయిరునకు దేవుడు ఫలం దయచేస్తాడు. రెండోది ఏమిటంటే ఇదే మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుచ్చవరని ఆయనను మిగుల ప్రతిమాలు కొరగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. సంగమా, దేవుని బిడ్డారా, ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ప్రభు అన్నాడు నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు కదా. మొట్టమొదట నమ్మిక ఉంచి దేవుని దగ్గరికి రావాలా, విశ్వాసంతో కూడిన నమ్మిక ఉంచి దేవుని ఎదుకు రావాలా, అప్పుడే ప్రభు మనకు ఫలం దయచేస్తాడు. రెండవది దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని దగ్గరకు రావాలా. మొదటి విశ్వాసం మీకు గుర్తుందా? 1 కొరింథీ పత్రిక చూడవలసిన 13వ అధ్యాయం చివరి వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నువ్వు దేవుని యొద్దకు రావాలా, దేవుడు నీకు ఫలం దయచేయాలయ్యా అంటే నువ్వేమి చెయ్యాలయ్యా అంటే దేవుని యందు విశ్వాసంతో కూడిన నమ్మకం కనపరచాలా. అప్పుడు దేవుడు నీకు, నీ కుటుంబానికి ఫలం దయచేస్తాడు. రెండవది ఏమిటంటే దేవుని యందు నిరీక్షణ కలిగి రావాలా. ఏదో తాత్కాలికంగా అందరూ పోతున్నారు, మేము పోతున్నారని నామకార్థ క్రైస్తవ జీవితం నీలో ఉంటే మనం ఫలించలేము. నువ్వు ఫలించాలా, ఆయన సహాయం పొందుకోవాలంటే గురి కలిగిన నమ్మకం ఉండాలా, విశ్వాసంతో కూడిన నమ్మకం ఉండాలా. ఆయనే చూచుకొనునని తన కుమారుని మోరియా పర్వతానికి తీసుకొని వెళ్లి ఆయన చూచుకొని తన కుమారుని తిరిగి తెచ్చుకున్న అబ్రహాము వల్ల విశ్వాసం కనపరిచి రావాలా. అధికారి అయినప్పటికీ ఆయన ఎద్దుకు వచ్చి బతిమాలిన యాయిరు వలె సాగిలపడే మనసు మనకుండి నమ్మకం ఉంచి విశ్వాసంతో ఆయన ఎద్దుకు రావాలా. అక్కడ జరిగిన సంఘటనలు ఆయన ప్రభు వింటూనే ఉన్నాడు. ప్రభు వింటూ యాయిరు జైరండి, యాయిరు భయపడవద్దు, నమ్మిక మాత్రము చదవండి మా మాట, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. ప్రియ సంగమా, దేవుని బిడ్డారా, మనం భయపడితే మనకి కార్యాలు జరగవు. గాని భయపడకు. 36 వచ్చిన చూడు, 5:36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని. ఈ మాట కీర్తన 33:21లో కూడా ఒక మాట ఉంటదండి. కీర్తనల గ్రంథము 33వ సంకీర్తన 21వ వచనంలో కూడా ఒక మాట ఉంటది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. మన ప్రాణము ఎవరి కొరకు కనిపెట్టుకుంటుంది? తన ప్రాణమునకు ప్రాణమైన తన కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంటే తన ప్రాణమే పోయేంతగా తండ్రి పిచ్చివాని వలె ప్రభు ఎదుగు పరిగెత్తుతూ వచ్చి ఆయన పాదముల మీద పడి సాగిలపడి నా కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది, ప్రభువా నువ్వు రావా, నీ చెయ్యొచ్చువా అని ప్రతిమాలగా ఆయన మొరపెడితే సహాయం చేస్తాన్నాడు కదా. విశ్వాసం ఉంచితే సహాయం చేస్తాన్నాడు కదా. ఆయన విశ్వాసం ఉంచి నమ్మకంతో ఆయన వద్దకు రాగా ఆయన మాట విని ప్రభు ఆయన మాటతో
వెళ్తూ ఉండగా కుమార్తె చనిపోయిందని చావు కబురు చల్లగా వచ్చింది. ఇక వెళ్ళాల వద్దో అర్థం కాని, పిలవాల వద్ద అర్థం కాని స్థితిలో ఉంటే ప్రభు అంటాడు, యాయిరు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచు. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఆయన ఇంటి నుండి, యాయిరు ఇంటి నుండి వచ్చి నీ కుమార్తె చనిపోయింది, బాధపడి బాధ పెట్టవద్దు అని చెప్పారు కదా, ఆ చెప్పిన వారి మాట యందు ప్రభు లక్ష్యం ఉంచలేదు అని ఉంటది వాక్యంలో. ఆ మాట చెప్పారు కదా, అయ్యా యాయిరు గారు ఆమె నీ ఇంట నీకు బాధ చనిపోయిందని చెప్పడానికి ఆయన ఇంటి నుండి కబురు తెచ్చిన ఆ మనుషుల మాటను ప్రభువు లక్ష్య పెట్టలేదు. మరి ఏ మాటను లక్ష్య పెట్టారు ప్రభువు? యాయిరు వచ్చి బ్రతిమాలుకొని తనను రమ్మని వేడుకున్న మాటను మాత్రమే లక్ష్య పెట్టారు. చనిపోయిందని చెప్పిన దాసుల మాటను లక్ష్య పెట్టలే, వినలేదు. యాయిరు నమ్మిక మాత్రము ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచుమని ఇక్కడ గమనించినట్లయితే, నమ్ముతూ ఉండు వర్తమాన కాలపు ఆజ్ఞ ఏంటిది? నమ్ముతూ ఉండు, నమ్మిక మాత్రం ఉంచు అని అన్నారు కదా. నమ్మకం ఉంచని ఈ క్షణం కాదు, వర్తమాన కాలం అంతా జరుగుతూ ఉండ ఆజ్ఞ. అక్కడేమో ఫెయిత్ ఉంది. నువ్వు ఫెయిత్ఫుల్ గా వస్తే నువ్వు ఫ్రూట్ఫుల్, నీ లైఫ్ నీకు వస్తుంది అనే మాట ఉంది కదా. నువ్వు ఇక్కడ హోప్ కలిగి రావాలా, నిరీక్షణ కలిగి రావాలా, ఆశ కలిగి రావాలా. నిరీక్షణ కలిగి నువ్వు నమ్మిక మాత్రం ఉంచన్నాడు. నమ్మిక ఉంచిన యాయిరుకు ఫలం దక్కిందా లేదా? కింద భాగాలకు వెళ్తే దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచమంటే వర్తమాన కాలపు ఆజ్ఞట. అది వర్తమాన కాలపు ఆజ్ఞను పట్టుకొని ఆ మాటకు అర్థము నీ నిరీక్షణకు సహాయము చేసే సమయం వచ్చింది. నీ నిరీక్షణకు సహాయం చేసే సమయం వచ్చింది. ప్రియ సంగమా, ఇక్కడ గమనించండి, నిరీక్షతోనే ఉన్నాడు. నిరీక్షణకు పరీక్ష ఎదురైంది. యాయిరు నిరీక్షతన విశ్వాసంతో నమ్మకంతో వచ్చాడు. విశ్వాసం నమ్మకం కనబరిచాడు. ప్రభు కూడా ఆజ్ఞ ఇచ్చాడు, నమ్మిక మాత్రం ఉంచు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఇవ్వగా ఆ ఆజ్ఞకు ఆ నిరీక్షణ కట పరీక్ష ఎదురైందంట. ఆ పరీక్షలో నెగ్గాలంటే నిజంగా ఆ స్థితిలో ఉంటే ఎంత మానసిక ఒత్తిడికి గురవుతాం. మనిషి బ్రతుకుతారో లేదో చనిపోతారో తెలియదు. మనకు వైద్యులు చెప్పరు, ఏమి చేయాలో తోచదు. గుండె చేత పట్టుకుని బ్రతుకుతూ ఉంటాం. ప్రియ సంగమా, అనుభవంతో చెప్తూ ఉన్న ఆ మాట. యాయిరు ఆ స్థితిలో ఉన్నాడు. యాయిరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రియ సంగమా, నేను ఆ సిచ్యువేషన్ లో ఉండి పరిగెత్తుతూ పడగ రెండు మోకాళ్ళు నాకు నేల గుద్దుకున్నాయి. ఏమవుతుందో తెలీదు. పరిగెత్తుతూ ఉండగా పడగా మనం ఆ పరిస్థితుల్లో ఉంటే మనకి కళ్ళు కనిపించవు, ఎందుకంటే కళ్ళల్లో నీళ్లుంటాయి. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. వాళ్ళు చెప్పేది కూడా వినే స్థితిలో మనము ఉండలేము. మన మనసు స్థిమితంగా ఉండదు. ప్రియ సంగమా, యాయిరు పరిస్థితి కూడా అదే ఉంది. కానీ నమ్మకం విశ్వాసంతో వచ్చాడు, ఫలం దయచేస్తాడని నమ్మాడు. విశ్వాసం లేకుంటే ఆయన ఎందుకు రావటం వ్యర్థము. విశ్వాసంతో వచ్చాడు, ఆయన ఫలమిస్తాడు, సహాయం చేస్తాడని నమ్మాడు. నిరీక్షణ ఉంచాడు. నమ్మిక మాత్రం ఉంచమంటే అది ఆజ్ఞ. ఆజ్ఞల్లో కూడిన ఆజ్ఞట. ఆ ఆజ్ఞ గట్టిగా చేతబట్టుకున్నాడు. గుండె చేతబట్టుకుని భయంగా వచ్చిన, ఎక్కడ చావు వార్త వినాల్సి వచ్చిందో భయంగా వచ్చిన ఆ యాయిరు చావు వార్త విన్నాడు. కానీ సజీవుడైన ప్రభు అన్నాడు, యాయిరు నువ్వు నమ్మిక ఉంచు, భయపడవద్దు అని చెప్పగా ప్రభువు మాట మీద నిరీక్షణ కలిగి యాయిరు ఉన్నాడు. యాయిరు ఇంటికి వచ్చాడు. ఇక్కడ ఇంగ్లీష్ లో కొన్ని మాటలు చెప్తా. మే యూ హ్యావ్ ఆల్ త్రీ టుడే అండ్ ఆల్వేస్. మనం 3 విషయాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, faith gives us a reason to believe that all things are possible. Hope gives us that strength to keep going. Love gives us shared happiness, comfort and peace of mind. విశ్వాసము మనకు అన్ని సాధ్యమేనని నమ్మటానికి ఒక కారణాన్ని ఇస్తుంది. విశ్వాసం మనకు ఎందుకు ఉండాలి? విశ్వాసంతో ఎందుకు మనం నిలబడాలి అంటే, విశ్వాసము అనే ఎలిమెంట్, ఆ విశ్వాసం అనే ఆ పరికరము మనకి ఏమిస్తాయి అంటే, అసాధ్యమైంది సాధ్యము చేస్తుందని నమ్మటానికి ఒక కారణాన్ని ఇస్తుంది. ఆమె చనిపోయింది కదా, చనిపోయిన ఆమెను బ్రతికించడానికి ప్రభువు ఉన్నాడు కదా అనే నమ్మకము, విశ్వాసము, మన నమ్మకాన్ని ఆయనకి విశ్వాసం స్థిరపరిచింది, ఒక కారణమైంది. నిరీక్షణ మనకి ఏమిస్తుంది అంటే, మన బలాన్ని ముందుకు కొనసాగడానికి, మన జీవితాన్ని, మన కాలాన్ని, మన సమయాన్ని, మన సమస్యను ముందుకు కొనసాగితే దాని పరిష్కారాన్ని పొందుకోవడానికి నిరీక్షణ కలిగి ఉండటానికి మనకు బలాన్ని అనేది ఇస్తుంది.
మరి ప్రేమ మనకేమిస్తుందయ్యా అంటే, లేదా ప్రయాస, ప్రేమ లేదా ప్రయాస మనకేమిస్తుందయ్యా అంటే ఆదరణ, ఓదార్పునిస్తుంది, ఆ సంతోషాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. ఇంట్లో సమస్య ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండదు. ఎవరన్నా వచ్చి మాట్లాడి చెప్తూ ఉన్నా వాళ్ళకెళ్ళి చూస్తాము, వాళ్ళు చెప్పేది వింటాము, వాళ్ళతో నవ్వుతూ ఉన్నట్టు ఉంటాము. కానీ మనం ఆలకించే స్థితిని కోల్పోతాం, వినే స్థితిని కోల్పోతాం. ఏమి చెబుతున్నామో గమనించలేని స్థితిలో ఇబ్బందికరంగా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే ఉన్న సిచ్యుయేషన్ అటువంటిది. ఇక్కడికి వచ్చేటప్పటికి మొదట విశ్వాసం, నమ్మకంతో కూడిన విశ్వాసం కనపరిచాడు యాయేరు. నిరీక్షతో కూడిన బలవాన్ని కనపరిచాడు యాయేరు. మూడోది ప్రయాసతో కూడిన ప్రయాసపడుతూ వచ్చాడు. ప్రయాసపడితే ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు. ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థం కాదు. ప్రభు యందు విశ్వాసం వచ్చే నిరీక్షణ కలిగి పరిగెత్తుకుంటూ వచ్చే సాగిలపడ్డ యాయేరుకు ఆ ప్రయాస వ్యర్థం కాలేదు. ఆయన ఏం చేశాడంటే తన ప్రేమను వెల్లడిపరిచాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రేమ శాశ్వతమైంది, అదే నిలిచేది, శ్రేష్టమైంది అదే కదా. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైంది ప్రేమే అన్నారు కదా. ఆ ప్రేమ నిలిచింది. ఎలా అంటే ప్రభు వారితో పాటు వచ్చారు. వారింటికి రాగా ప్రియ సంఘం, మూడవది ప్రయాస లేకపోతే ప్రేమ. ఫిలిప్పీ 4:3 చూడండి ఒకసారి. నిజమైన సహకారి ఆ స్త్రీలు ప్రభుత్వంతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ప్రయాసపడిలో, సేవలో, కుటుంబాల్లో, జీవితాల్లో, సంఘాల్లో ప్రయాసపడిన వారికి ప్రతిఫలం దేవుడు ఇస్తానంటాడా? ఏమనంటాడా? ప్రతిఫలం ఇస్తా. ఆ సహకారుల పేర్లు, ప్రయాసపడిన వారి సహకారుల పేర్లు జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడు, మనుషులు కాదు రాసేది. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ప్రయాసపడితే, నువ్వు విశ్వాసము నమ్మకం కలిగి వస్తే, నువ్వు నిరీక్షణ బలము కలిగి వస్తే, నువ్వు ప్రేమ ప్రయాసపడి వస్తే, నీ ప్రేమ ప్రయాస కపటంతో వస్తే దేవుడు ఫలం ఇవ్వడు. కపటాన్ని పక్కన పెట్టాలా, ప్రేమ కలిగి ఉండాలా. ప్రయాసపడి వస్తే ఆ ప్రయాసకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ప్రయాసపడి వచ్చినారు, ప్రాధాన్యపడ్డారు. ఫలితంగా యేసుక్రీస్తు ప్రభు వారు తన ఇంటికి రాగా ఆ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలుసా? అక్కడ అందరూ జనం గుమ్ముగూడి ఉన్నారు. వారి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. అక్కడ కొంతమంది గొల్లుగా, చదవడం ఆ మాట, గొల్లుగా ఏడుస్తూ ఉన్నారు. లోపలికి పోయి మీరేదో గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. చాలు ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాసపడ్డందుకు యాయేరు ఫలం పొందుకోబోతున్నాడు, సహాయం పొందుకోబోతున్నాడు. దేవుడు అన్నాడు, నేను నీకు సహాయం చేస్తానన్నాడు కదా. ఇక్కడికి వస్తే అక్కడ ఇంటి దగ్గర చిన్నది చనిపోయిందని చెప్పి అందరూ ఏడుస్తానే ఉన్నారు. ఏడుస్తా ఉంటే ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, మీరందరూ ఎందుకు గొల్లు చేస్తూ ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నాయి గాని చనిపోలేదు. ఈ మాట అనగానే వారందరూ ఏం చేశారు? చదవాలా మాట? ఇక్కడ అపహసించిరి అనే మాటకు నవ్విరి. తర్వాత మిగతా భాగాలు మత్తయిలో లోకాలుగా చూస్తే నవ్విరి. వారందరూ అప్పటి వరకు పెద్దగా ఏడుస్తూ ఉన్నారు కదా, పెద్దగా వారందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుస్తూ ఉన్నవారు ప్రభు వారు వెళ్లి, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? మీరందరూ ఎందుకు గొల్లు చేస్తున్నారు? మీరు ఎందుకు ప్రారంభిస్తూ ఉన్నారు? మీరందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినప్పుడు, ఈ చిన్నది నిద్రిస్తుందే కదా, చనిపోలేదు కదా అడిగినప్పుడంట అందరూ నవ్వారంట. ప్రియ సంగమా, మధ్యధరా సముద్ర తీర ప్రాంతం లేదా ఈ తూర్పు భాగాల్లో, ఎప్పుడు ఇరాన్ వైపు ఇటువైపు గాని, మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఉంది, కొన్ని ప్రాంతాలు లేదు. గాని పాకిస్తాన్ ఇప్పటికీ నవేడేస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఈ తూర్పు ప్రాంతాలు ఇవన్నీ. ఈ తూర్పు ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ లో నేను న్యూస్ లో కూడా విన్నా, ఒక 6 years బ్యాక్, అప్పుడు 4 years బ్యాక్ అమెరికా వాళ్ళంతా సైనికులు వెళ్లిపోతా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఇదిపోయి తాలిబాన్ సైన్యం ఆక్రమించుకుంటుంది ఆ మూమెంట్ లో అక్కడ కొంతమంది ఒక జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే వాళ్ళ వృత్తి ఏమిటో తెలుసా? ఏ కుటుంబంలోనైతే మనుషులు చనిపోతారో ఆ కుటుంబం వాళ్ళు ఏడ్చినా ఏడవకపోయినా, చాలా పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏడ్చరు. కేకలు పెట్టి ఎవరో కొంచెం ఏడవడానికి కూడా ఈ ఒక టవల్తో కళ్ళు తుడుచుకుంటా ఉంటారు కానీ ఏడ్చరు. ఏడవడానికి మరి ఏడవాలంటే ఏం చేస్తారంటే, ఏడవడానికి కిరాయికి వచ్చే మనుషులు ఉంటారు. ఎట్లా గొల్లు చేసి ఏడుస్తూ ఉన్నారన్నారు కదా, అంటే కేకలు పెట్టి రాగాలు తీస్తూ ఏడ్చే వాళ్ళు ఉంటారు.
వాళ్ళకి ఏమిస్తారు? సాయంత్రం అయ్యేటప్పటికి కిరాయి ఇస్తారు. ఎందుకు? ఏడ్చినందుకు. ఆఫ్ఘనిస్తాన్ లో ఈ జాతి ఇప్పటికీ కూడా బ్రతికే ఉంది. వీళ్ళు ఏ ఇంట్లో శ్రమ వచ్చిందని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏడవడానికి వాళ్ళ వృత్తి, అది వాళ్ళ వృత్తి. ఆ ప్రాంతాల్లో, ఈ జెరూసలేం ఈ ప్రాంతాల్లో, కపెర్నహూమ్ ఈ ప్రాంతాల్లో కూడా బాడుక్కు వచ్చిన వాళ్ళు ఈ గొల్లు చేస్తూ ఏడుస్తూ ఉన్నారు కదా. నిజంగా ఏడుస్తూ ఉన్న వాళ్ళు వెంటనే నవ్వరు. వీళ్ళు నటిస్తూ ఏడ్చేవాళ్ళు, రాగాలు తీస్తూ హృదయాన్ని కదిలించాలి ఏడుస్తూ ఉండేవాడు. ప్రభు వారు ఆ చిన్నది నిద్రిస్తుంది అని చెప్పగానే వీళ్ళు వెంటనే ఆయన నవ్వి ఎగతాళిగా, అపహాస్యంగా ఆయన ఎగతాళి చేసినట్టుగా చూశారు. అయ్యో చిన్నది చనిపోయిందని మేము ఏడుస్తుంటే ఈమె చనిపోలేదని చెప్తున్నారంటే వాళ్ళకి బాడగ రాదు. ఈ చిన్నది చనిపోతే వాళ్ళకి కిరాయి రాదు. వాళ్ళకి కిరాయి రావాలంటే వాళ్ళు ఏడవాల. వాళ్ళు ఏడుస్తూ ప్రభు వారి మాట అనంగానే అపహాస్యం చేస్తూ ఉన్నారంట. అయితే ప్రభు వారి లోనికి వచ్చి వారందరినీ బయటికి పంపివేసి పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని, యాయిరు తల్లి భార్యాభర్తలను తీసుకొని అక్కడికి వెళ్లి ఆ చెయ్యి పట్టుకొని, ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకొని ప్రభు వారు తల్లి తాకుమని అంటే అరామైక్ భాషలో ప్రభు వారు అంటారు, చిన్నదానా లెమ్ము అని అర్థం కదా. కానీ ఇక్కడ ఒక అర్థం ఏముంటుందంటే తల్లి తాకుమి అంటే చిన్న గొర్రె పిల్లలా లే. అప్పుడే గొర్రె పుట్టిందనుకో, ఒక గొర్రె పిల్ల అప్పుడే పుట్టిందనుకో, అప్పుడే పుట్టిన గొర్రె పిల్ల వెంటనే లేచిద్ద ధనామని. అప్పుడే తల్లి గర్భం నుండి వచ్చిన ఆ చిన్న గొర్రె పిల్ల అప్పుడే పుట్టింది, అప్పుడే ఈయన ఆ గొర్రె పిల్ల వెంటనే ధనామని లెగవదు, కొంచెం సమయం తీసుకుంటది. అలాగా చిన్న గొర్రె పిల్లవలే లే అని అర్థం. అరామైక్ భాషలో తల్లి తాకుమి అంటే చిన్నదానా లెమ్మని అర్థము. కానీ దాని అర్థము, భావం ఏమిటి, చరిత్ర భావం ఏమిటంటే చిన్న గొర్రె పిల్లవలే నువ్వు లేని ప్రభు. గమనించండి, ప్రభు పరిశుద్ధుడు. యూదుల సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వాళ్ళను గాని, ఆ శవాన్ని తాకిన వాళ్ళను గాని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దాన్ని గాని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు. ముట్టుకుంటే ఒకసారి చెప్పే గుర్తుందా, ఎర్రపైను బలి ఇచ్చి దాని భస్మాన్ని తీసి దాన్ని పరిశుద్ధ పాప పరిహార జలంతో నింపుకొని దాన్ని చల్లుకుంటారని చెప్పుకున్నాం కదా. 7 మార్లు చల్లుకొని శుద్ధి చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు యూదయ సాంప్రదాయం ప్రకారం ఆ చిన్నదానిని తాకారు అంటే అశుద్ధమయ్యారని వాళ్ళ భావన ఉంటుంది. శవాన్ని తాకకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్లి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని తల్లి తాకు అరామైక్ భాషలో చెప్పి చిన్నదానా లెమ్ము అంటే చిన్న గొర్రె పిల్లవలే లే అని చెప్పగా ఆ చిన్నది లేచింది. లేచిన తర్వాత భోజనం ఎవరు చేస్తారు? మంచంలో ఉన్నవాళ్ళు, బెడ్ లో ఉన్నవాళ్ళు, చనిపోయే స్థితిలో ఉన్నవారు ఆహారం నవిలి తినలేరు. ప్రభు వారు అన్నారు, ఈ చిన్నదానికి ఆహారము పెట్టండి, ఈ చిన్నదానికి ఆహారము పెట్టండి అంటే వారి తల్లిదండ్రులకు ఆహారం పెట్టరు. ప్రియ సంగమా, గమనించండి, మనము ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. నమ్మి రావాలా ఆయన యొద్దకు. ఖచ్చితంగా ఆయన మాత్రమే చేయగలడని నమ్మి రావాలా. ఇందాక ఫస్ట్ లో మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, అబ్రహాం నమ్మాడు, ఫలం పొందుకున్నాడు కదా. తర్వాత నోవాహు నమ్మాడు, భూమి మీద వారు తప్ప ఎవరు లేరు కదా, ఫలం పొందుకున్నారు కదా. మోషే నమ్మాడు, నాయకత్వం ఇచ్చి ఫలం పొందుకొని నడిపించే నాయకుడిని చేశాడు కదా. ఏలియా నమ్మాడు, నమ్మినందుకు అగ్ని దిగివచ్చి అక్కడ వారందరినీ అక్కడ బలి ఇవ్వడానికి కారణమైంది కదా. పేతురు నమ్మాడు, నీటి మీద నడవడానికి కారణమైంది కదా. జ్ఞానులు నమ్మి వచ్చారు, ప్రభు ఎదుటి సాగిలపడి నమ్మారు కదా. దూతలు వచ్చారు, ఆయనకు సాగిలపడ్డారు, నమ్మారు కదా. అంటే ఇవన్నీ ఎందుకయ్యా అంటే ఆయనను నమ్మి విశ్వాసంగా ఆయన ఎందుకు రావాలా. వారందరూ అదంతా చరిత్ర, అవన్నీ నమ్మిన వారికి జరిగిన కార్యాలే కదా. ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడే మాట, హెల్ప్ చేస్తా, నీకు సహాయం చేస్తా. నీకు యెషయా గ్రంథం చూడండి, 41వ అధ్యాయము 10వ వచనం. నీకు సహాయం చేయవాడను నేనే. లాస్ట్ లో ఉంది కదా ఆ మాటకి. యేసుక్రీస్తు ప్రభు వారు యాయిరుకి ఇచ్చిన ఆజ్ఞ ఇదే, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీకు దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీ చెయ్యి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను, నీకు సహాయం చేయబడను నేనే కదా, నీకు సహాయం చేయబడను నేనే కదా అని సహాయం చేశాడా లేదా యాయిరుకి? ప్రభు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఇదే 49, 26, 23 వచనము 26 ఒక మాట ఉంటది.
49వ అధ్యాయం యెషయా గ్రంథం 23వ వచనము 26. పోషించు తండ్రులుగాను వారి నాన్నను నీకు పాలించు దాదులుగాను ఉండేది. వారు భూమి మీద సాగిలపడి అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకునేవారు. చదవమ్మా మాట. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకునేవారు అవమానము నందరనియు నీవు తెలుసుకొందు. ఇది యాయేరు విషయంలో జరిగిందా లేదా? యాయేరు విషయంలో దేవుడు చేశాడా లేదా? అప్పుడు నేను యెహోవాననియు నేను యేసుక్రీస్తు ప్రభువాననియు నా కొరకు కనిపెట్టుకునే వారు, నా యందుకు వచ్చేవారు, నా యందు విశ్వాసం ఉంచువారు, నా యందు నమ్మిక ఇచ్చేవారు అవమానమునందరనియు. సమాజ మందిరపు అధికారి అయిన ఆ యాయిరు యేసుక్రీస్తు ప్రభు వారి యందుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును వెళ్ళయ్యా అని తన కుమార్తెను బ్రతికించకపోతే ఆ సమాజ మందిరములో, ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో గౌరవనీయులైన ఆ సమాజ మందిరపు అధికారికి అవమానం జరిగేది. కానీ ఇక్కడ అంటది నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరూ. ఆయన కనిపెట్టుకుని ఆయన విశ్వాసం నమ్మిక ఇచ్చి వచ్చిన యాయిరు, నిరీక్షణ కలిగి వచ్చిన యాయిరుకు 26వ వచనంలో ఒక మాట చూడమ్మా. నీ పిల్లలను నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు విమోచకుడనియు మనుషులందరూ ఎదుగునట్లు నిన్ను బలపరచు వారికి ఆయనతో ఇప్పుడు నూతన చదివిన మాట చదవది వచ్చిన గట్టిగా. యెహోవానైన నేనే నీ రక్షకుడునను అనియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడు యాకోబు బలవంతుడు అని ప్రజలందరికీ తెలియాలి కదా. నీ పిల్లలను నేను రక్షిస్తానని ఇక్కడ అంటారు కదా. నా కొరకు కనిపెట్టుకునేవారు అవమానమునందరు, నా కొరకు కనిపెట్టుకునేవారు అవమానమునందరు. ఈ ప్రజలందరిలో నీ పిల్లలను నేను రక్షిస్తాను. నమ్మకంతో విశ్వాసం ఉంచి నా యొద్దకు రాగా, నిరీక్షణ కలిగి ధైర్యముతో బలముతో నా యొద్దకు రాగా, నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి విశ్వాసం ఉంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక దినాన పూర్తి సహాయము దేవుడిస్తాడు. దేవుని నామానికి మహిమగలు. గమనించండి, మనం ఇప్పుడు చూస్తే, ఇప్పుడు కాలంలో చూస్తే పిల్లలందరూ చదువుకున్నారు. చదువుకునే పిల్లలు 10th అయిపోయినాయి, ఇంటర్లు అయిపోయినాయి, డిగ్రీలు అయిపోయినాయి, బీడీలు అయిపోతున్నాయి, ఆయా చదువులు అయిపోతాయి. డాక్టర్లు, నర్సు, రకరకాల వారి చదువుల ప్రకారం ఉత్తీర్ణత పొందుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉంటే ఆ బిడ్డలకి సీట్ల విషయంలో సహాయం కావాలా, ఆ బిడ్డలకి కాలేజీల విషయంలో సహాయం కావాలా, ఆ బిడ్డలకి ఆర్థిక సహాయము కావాలా, ఆ బిడ్డలు స్థిరపరచబడటానికి మార్గదర్శక సహాయము కావాలా. ప్రభు అన్నాడు, యాయిరు నా ఎందుకు ప్రయాసంతో వచ్చాడు కదా, యాయిరు నా ఎందు విశ్వాసంతో వచ్చాడు కదా, యాయిరు నిరీక్షణ కలిగి నా ఎందుకు వచ్చాడు కదా, యాయిరు నా మీద నమ్మకము ప్రేమతో నా ఎందుకు వచ్చాడు కదా. ఎంత ప్రయాసపడి నా ఎందుకు వస్తే, ప్రయాసపడి వచ్చిన వాడిని నేను తృణీకరిస్తానా? నేను తృణీకరించే దేవుడను కాదు కదా. మీకేమి కావాలా? మీ పిల్లలను నేను రక్షించేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు మన పిల్లలు మనుషులు ఇస్తే మనుషుల సహాయము వ్యర్థము. నేను సహాయం చేయవాడని నేనేని 41వ యెషయా గ్రంథంలో ఉంది కదా. నీ పిల్లలను నేనే రక్షిస్తానని 49వ యెషయా గ్రంథంలో ఉంది కదా. ప్రభువు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదా. సహాయం చేస్తాను నా ఎందుకు ప్రయాసంతో వచ్చిన యాయిరు కుమార్తెకు ఫలితమిచ్చి తన కుమార్తెను రక్షించి ఆయన చేతికి అప్పచెప్పాడు. దేవునికి మహిమ. ఈ రోజు మన పిల్లల మంచి భవిష్యత్తు కొరకు ప్రభు ఎత్తుకు వచ్చాం. దేవా, నీ ఎత్తుకు వచ్చాం. నా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి. ఇప్పుడు చదువుకుంటున్నారు. ఇప్పుడు వేయబడే పునాదే వారి స్థిరమైన నివాసం కట్టడానికి. విశ్వాసం పునాది. వారికి మార్గదర్శకం నువ్వు చెప్పు. నువ్వు ఎవరు నన్ను అడిగితే వారికి తెలియక చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. తెలిసి చెప్పవచ్చు, చెప్పిన తర్వాత అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ప్రియ సంగమా, కానీ నీ మార్గదర్శకుడు, నీ గైడెన్స్ ప్రభు. నువ్వు ప్రభు యొద్దకు వచ్చి నీ పిల్లల్ని పెట్టుకుని నీ కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో అడిగితే, ప్రభువా యాయిరు వచ్చాడు, యాయిరు ప్రయాస వ్యర్థం కాల, యాయిరు వచ్చాడు, యాయిరు నమ్మకం విశ్వాసం వ్యర్థం కాల, యాయిరు వచ్చాడు, యాయిరు నిరీక్షణ వ్యర్థం కాల. ఈ రోజు నేను వచ్చాను. యాయిరు కుమార్తెను నేను నీ పిల్లల్ని రక్షిస్తానని చెప్పావు కదా. రక్షిస్తానని చెప్పిన నువ్వు ప్రభువా తన పిల్లల్ని రక్షించి తన చేతికి, తండ్రి చేతికి తల్లిదండ్రి చేతికి అప్పగించాడా దేవుడు? అప్పగించాడు కదా. వారి చదవండి, లాస్ట్ అవర్డ్ చదవండి. 42-43 వచనం.
లూకా సువార్త 8వ అధ్యాయము 55వ వచనం చదవండి. ప్రియ సంగమా, గమనించినట్లయితే ఇక్కడ చిన్న గొర్రె పిల్లలాగా లేగో చెప్పాడు కదా. అలా చెప్పినప్పుడు అంటే చనిపోయింది ఆమె. చనిపోయిన ఆమెలోకి ఆమె ఆత్మ తిరిగి వచ్చిందని, ఆత్మ తిరిగి వచ్చింది అంటే ఈ లూకా సువార్త నిలబడింది. ఆమె ప్రాణము పోయింది, ప్రాణము. కానీ ప్రభువు మాట ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, పిలిచాడు. పిలవగా ఆమెలోకి ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చిందంట. తిరిగి రాగా ఆమె లేచింది. లేక తర్వాత ఏమైందమ్మా? భోజనం పెట్టడని ఆజ్ఞాపించిన వారి తల్లిదండ్రుల చేతికి వారి కుమార్తెను అప్పగించాడు. ఈ రోజు ప్రియ సంగమా, వారు భోజనం పెట్టుకున్నారు. వారు ప్రభువుని నమ్మి రాగా, నమ్మిన వారికి విశ్వాసము ఆధారమైంది, నిరీక్షణకు బలము ధైర్యం ఆధారమైంది, ప్రయాసకు ప్రభు ప్రేమ ఆధారమయ్యి వారికి సంతోషం వచ్చింది. అంతేకాదు వారికి ఆదరణ వచ్చింది. అంతేకాదు వారికి మనశ్శాంతి వచ్చింది. ప్రియ సంగమా, కుమార్తె చనిపోయిందంటే, ఎవరి కుటుంబంలో వ్యక్తి చనిపోయారంటే మనశ్శాంతి కరువైపోయింది, ఆదరణ కరువైపోయింది, ప్రేమ కరువైపోయింది, ప్రయాస పడతా ఉంటాము. కానీ ఇక్కడ ప్రభువు వారి మీద ప్రేమ నుంచి, వారి మీద కనికరపడి తన ప్రేమను వెల్లడిపరిచి, ఆమె యందు జాలిపడి శ్రద్ధను కనపరిచి ఆమెకు ఆహారం పెట్టండి అని తన శ్రద్ధను కూడా చూపారు. ఈ రోజు నువ్వు వచ్చావు కదా దేవుని సన్నిధికి, నీకేమి కావాలని యాయూరు వల్లే వచ్చావు. నువ్వు ఏమి కావాలని ప్రభు సన్నిధానంలో అడుగుతున్నావు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, అడుగు, ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చడానికి సమర్థుడు. అయితే నువ్వు ఎలా వచ్చావు? నమ్మిక ఇచ్చి విశ్వాసంతో వచ్చావా? నువ్వు ఎలా వచ్చావు? నమ్మి నిరీక్షణ కలిగి వచ్చావా? నువ్వు ఎలా వచ్చావు? ప్రయాస పడుతూ దేవుడు చేయగలడని ఆయన స్థిరమైన విశ్వాసంతో వస్తే ఖచ్చితంగా ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన కార్యాలు చేయడానికే వచ్చాడు. ఆయన కార్యాలు మన జీవితాల్లో తప్పక చేసే దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. గురి కలిగి అడగాల. ప్రభు, పలానా కాలేజీలో సీటు కావాలా, పలానా స్కూల్లో సీటు కావాలా, పలానా హాస్టల్లో సీటు కావాలా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కావాలా? మనుషులను అడిగితే అప్పు లేని రుణం ఇచ్చే గొప్ప దేవుడవు నీవు. సహాయం దయచే ప్రభు. మనుషులు ఇస్తే తిరిగి కట్టాలా, దేవుడు ఇస్తే కట్టే పని ఉండదు. దేవుడిస్తే కట్టే పని ఉండదు. తిరిగి కట్టే పని లేకుండా అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగించు ప్రభు. సహాయం చేయి ప్రభు. యాయనికి చేసావు కదా. ఈ రోజు ఈ వాక్యం మీద నేను నమ్ముతున్నా. ఒక ఫ్లవర్ అక్కడ పెడితే ఆ రోజంతా ఆ ఫ్లవర్ నిన్ను ఆకర్షిస్తుంది. ఈ రోజు ఈ వాక్యం చేతబట్టుకో. ఈ రోజు వాక్యం చేతబట్టుకో. నేను పోయిన ఒకసారి చెప్పాను కదా, జాన్ బనియన్ 30,000 వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయని చెప్పాడు. 30,000 వాగ్దానాలు. నువ్వు వాగ్దానం పట్టుకో. ఏ వాగ్దానం నీ మనసుకు తట్టిందో, తాకిందో, నేను నీ హృదయాన్ని టచ్ చేస్తుందో ఆ వాగ్దానం పట్టుకో. ఆ వాగ్దానం నాది. ఈ వాగ్దానం నమ్ముచున్నా. నువ్వు నాకు సహాయం చేయి. నువ్వు తప్ప చేసేవాళ్ళు లేరు. మనుషుల సహాయం వ్యర్థము, నీ సహాయం ఉత్తమమని ప్రభు సన్నిధానంలో యాయలకు సహాయం చేసిన దేవుడు ఈ రోజు నీకు, నాకు, మనందరికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.